నమస్తే అండి. నా పేరు డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా. మన ఈ యూట్యూబ్ ఛానల్లో లా స్పీచెస్ అనే ఛానల్ నేను నడుపుతున్నాను. దీంట్లో ముఖ్యంగా న్యాయానికి, చట్టానికి సంబంధించిన విషయాలపైన నా ప్రసంగాలను నేను పోస్టింగ్ చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు నేను ఈ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 నివారణ కొరకు ఒక మహా ఉద్యమం నడుస్తుంది. అది మనం టీకా ఉద్యమంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా టీకాలు, వ్యాక్సినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ధనిక దేశమైనా కావచ్చు, అభివృద్ధి చెందుతున్న దేశం కావచ్చు, లేదంటే బీద దేశాలైనా కావచ్చు. ఈ విషయంపై ఈరోజు మనం చర్చించుకుందాము. నేను జనరల్గా నా మోస్ట్ ఆఫ్ ది లెక్చర్స్ ఇంగ్లీష్లో నేను పోస్టింగ్ చేస్తూ ఉంటాను, కానీ అప్పుడప్పుడు తెలుగులో కూడా నేను లెక్చర్స్ ఇస్తూ ఉంటాను. అయితే ఈరోజు మనము ఈ టీకా మహా ఉద్యమం గురించి చర్చించుకుందాం. అయితే ఈ టీకా అనేది మనం ప్రపంచ మోడర్న్ హిస్టరీని పరిశీలిస్తే 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ అనే ఇంగ్లీష్ మెడికల్ సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా కౌ పాక్స్ బ్లిస్టర్ కొరకు కనుగొన్నాడు. అదేవిధంగా మొదటి టీకాను లూయిస్ పాస్చర్ అనే మహానుభావుడు ఈ టీకాను రూపొందించాడు. దాన్ని మనం ఇన్వెన్షన్గా చెప్పుకుంటాం. అయితే ఈ టీకా అనేది తయారు చేయడం అంత సులువైన ప్రక్రియ కాదు. ముఖ్యంగా ఈ టీకాలలో బ్యాక్టీరియా, వైరసెస్ను ఫైట్ చేసే టీకాలు ఉంటాయి. అవి ఏదైతే బ్యాక్టీరియంస్ ఉంటాయో, వైరసెస్ ఉంటాయో, దాంట్లో మృత అవస్థను దాన్ని తీసుకెళ్ళి ఆ మృత అవస్థను టీకాగా తయారు చేసి మన హ్యూమన్ బాడీస్లో ఎక్కేయడం జరుగుతుంది. దానివల్ల మన హ్యూమన్ బాడీస్లో వ్యాధి నిరోధక శక్తి అనేది మనకు పెంపొందిస్తుంది. ఈ ప్రాసెస్లో ఈ టీకా ప్రాసెస్ అనేది కనీసంగా 10 నుండి 15 సంవత్సరాల వరకు ఒక టీకాను ఇన్వెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా 2019 నుండి కోవిడ్ అనే మహమ్మారి విస్తరించి ప్రపంచాన్ని అన్ని రకాలుగా అతలాకుతలం చేస్తుంది అనే ఉద్దేశంతో ప్రపంచంలో గల అతిపెద్ద వ్యాక్సినేషన్ కంపెనీస్ అనతి కాలంలోనే వితిన్ 10 monthsలోనే ఈ టీకాను ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందించాయి. అయితే మనం చరిత్రను పరిశీలిస్తే టీకాల గురించి మనకు మన చరిత్రలో కూడా ఇండియన్ చరిత్ర కావచ్చు, అదే రకంగా ఈజిప్టియన్ చరిత్రలో కూడా ఈ టీకాల గురించి 3000 సంవత్సరాల కిందటే పేర్కొనబడింది. మన దేశంలో స్మాల్ పాక్స్ కొరకు టీకాలు ఇవ్వడం, అదే రకంగా చైనాలో కూడా ఈ టీకాలు ఇవ్వడం అనేది మనము మన చరిత్రను పరిశీలిస్తే మనకు కనబడుతుంది. మోడర్న్ హిస్టరీలో మనం ఇండియా హిస్టరీని పరిశీలిస్తే బెంగాల్ ప్రెసిడెన్సీలో కూడా 1854లో అప్పుడు
ఈ మశూచి విస్తరించిందో అప్పుడు కూడా టీకాలు ఇవ్వడం అనేది మనకు కనబడుతుంది. అదే రకంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా టీకా మహా ఉద్యమం జరుగుతుంది. దీన్ని మనం పరిశీలిస్తే ఈ రోజు వరకు మన దేశంలో అయితే దాదాపు 14 కోట్ల మందికి టీకా పంపిణీ, అంటే అది 1వ దశ కావచ్చు, 2వ దశ కావచ్చు, పంపిణీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా మన దేశం నుండి 6 కోట్ల టీకా డోసులు బయట ప్రపంచ దేశాలకు కూడా పంపించడం జరిగింది. దాదాపు 97 ప్రపంచ దేశాలకు మన టీకాను పంపడం జరుగుతుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అది అతి పేద దేశాల నుండి సంపన్న దేశాలు కూడా దాంట్లో ఉన్నాయి. బంగ్లాదేశ్, భూటాను, శ్రీలంక, సీషెల్స్, బ్రెజిల్ లాంటి దేశాలకు మనము మన టీకా కోవాక్సిన్ను పంపిస్తున్నామనేది మనకు తెలుస్తుంది. అయితే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అంత సులువైన ప్రక్రియ కాదు. దీనికి మనకు ముడి పదార్థాల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ దాకా ఎంతో శ్రమతో కూడిన వ్యవహారం. అదే రకంగా డిస్ట్రిబ్యూషన్ చైన్ కూడా సమర్థవంతంగా ఉంటేనే టీకా పంపిణీ అనేది జరుగుతుంది. జనరల్గా ఏ టీకా అయినా కూడా అవి మైనస్ టెంపరేచర్లోనే చేయడం జరుగుతుంది, స్టోర్ చేయడం జరుగుతుంది. అదే రకంగా అది పంపిణీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే మనం ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలిస్తే మనకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక టీకా తయారు చేయాలి అంటే దాదాపు 10 నుండి 15 సంవత్సరాల కాల వ్యవధి అనేది తప్పనిసరిగా కావాలి. దానికి ఫస్ట్ ట్రయల్స్ అని, సెకండ్ ట్రయల్స్ అని, థర్డ్ ట్రయల్స్ అని 3 ట్రయల్స్ ఉంటాయి. తర్వాత అదే రకంగా ఆ దేశంలో డ్రగ్ అడ్మినిస్ట్రేటర్స్ దాన్ని పరిశీలించి అప్పుడు దాన్ని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనము ఈ ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే 1914లో పెర్తుసిస్ కొరకు టీకా రూపొందించడం జరిగింది. అదే రకంగా డిప్తేరియాకు 1926 సంవత్సరంలో, టెటనస్కు 1938 సంవత్సరంలో టీకా కనుగొనడం జరిగింది. అయితే ఈ 3 టీకాలను మనము డిటిపి గాని కూడా అంటాం. అది 1948 నుండి కూడా మన ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. అదే రకంగా పోలియో కొరకు 1950లో టీకా తేవడం జరిగింది. అదే రకంగా 1960 సంవత్సరంలో మీషల్స్, మమ్స్, రుబెల్లా కొరకు టీకా తయారు చేయడం జరిగింది. 1980లో హెపటైటిస్ బి, హోమియోఫిలిస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి కొరకు టీకాను కనుగొనడం జరిగింది. అదే రకంగా 2000 సంవత్సరంలో హిప్స్, వెరిసెల్లా, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి అనే వ్యాధుల గురించి కూడా టీకాను రూపొందించడం జరిగింది. అదే రకంగా 2005 సంవత్సరంలో న్యూమోకోకల్ ఇన్ఫ్లుయెంజా కొరకు టీకా తయారు చేయడం జరిగింది. 2010 సంవత్సరంలో రోటావైరస్, ఎల్లో ఫీవర్ కొరకు
టీకాలను రూపొందించడం జరిగింది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా టీకా ఉద్యమం అనేది ప్రతి దేశంలో కూడా నడుస్తుంది. అయితే ఈ టీకా ఉద్యమంలో అభివృద్ధి చెందిన దేశాలలోనే డామినేషన్ అనేది ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజే మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ గారు కూడా అన్నారు, 90% వ్యాక్సినేషను డెవలప్డ్ కంట్రీస్లోనే జరుగుతుంది, 10% వ్యాక్సినేషన్ మాత్రమే మనకు అభివృద్ధి చెందిన దేశాలు, బీద దేశాలు నడుస్తుందని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ కోవిడ్-19 గురించి పలు కంపెనీలు గత సంవత్సరం నుండి రీసెర్చ్ చేసి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి టీకాలను తీసుకురావడం జరిగింది. దాంట్లో మనం పరిశీలిస్తే ఈ ముఖ్యంగా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకా ఇది 130 దేశాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఫైజర్ బయోఎన్టెక్ అమెరికా టీకాస్ ఇది 89 దేశాల్లో ఇవ్వడం జరుగుతుంది. మోడర్నా టీకా ఇది కూడా అమెరికాకు చెందిన టీకా, అది 37 దేశాల్లో ఇవ్వడం జరుగుతుంది. సినోఫార్మా టీకా ఇది చైనా వారిది, అది 33 దేశాల్లో ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా రష్యన్ టీకా అయినటువంటి స్పుట్నిక్ టీకా ఇది మొట్టమొదటి టీకా ప్రపంచంలో కోవిడ్-19కు తయారు చేసి అప్రూవ్ ఇవ్వడం జరిగింది. అది గమాలియా కంపెనీ వారిది, రష్యా దేశానిది. ఇది 28 దేశాల్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ 1 మే నుండి మన దేశంలో కూడా దీనికి అప్రూవల్ రావడం జరిగింది, అది ఇవ్వడం జరుగుతుంది అనేది ప్రభుత్వం ప్రకటించింది. అదే రకంగా సినోవాక్ కంపెనీ అది చైనా దేశానికి సంబంధించింది, అది 24 దేశాల్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ ఇది అమెరికన్ కంపెనీ అది 8 దేశాల్లో ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా సినోఫార్మ్ వుహాన్ ఇది చైనా దేశ కంపెనీ, ఇది 2 దేశాల్లో ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా క్యాన్సైనా ఇది కూడా 2 దేశాల్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మన భారత్ బయోటెక్ మన దేశంలో ఉత్పత్తి చేయడం, కోవాక్సిన్ టీకాగా దీన్ని నామకరణం చేశారు. ఇది మన దేశంలో ఉత్పత్తి జరుగుతుంది, లోకల్ మేడ్ టీకాగా కూడా మనం గుర్తిస్తున్నాము. ఇది దాదాపు ప్రపంచంలో ధనిక దేశాలు బీద దేశానికి తారతమ్యం లేకుండా ఇవ్వడం, ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అదే రకంగా వీటన్ ఇన్స్టిట్యూట్ టీకా అనేది మరొక టీకా ఉంది, అది ఒక దేశంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మనము ఈ టీకా కంపెనీల సామర్థ్యం గురించి ప్రపంచంలో ఉన్నది మనం తెలుసుకున్నాము. అదే రకంగా ఈరోజు వరకు మనము మన స్టాటిస్టికల్ అనాలిసిస్ ఎంతమందికి టీకాలు ఇచ్చారనేది మనం గమనిస్తే ఇండియా మన దేశంలో 14 కోట్ల మందికి 1వ డోసు 2వ డోసు టీకాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మనం ఇతర దేశాలతో కంపేర్ చేస్తే 100లో ఎంతమందికి టీకాలు ఇచ్చారనేది మనం కంపేర్ చేస్తే ఉరుగ్వే దక్షిణ అమెరికా దేశంలో 100కు 104 మందికి టీకాలు ఇవ్వడం జరిగింది. అదే హంగేరీ ఐరోపా దేశమైన హంగేరీలో 100కు 100 మందికి టీకాలు
పంపిణీ చేయడం జరిగింది. అదే క్వార్టర్లో 85 మందికి టీకాలు ఇవ్వడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో 84 మందికి టీకా వేయడం జరిగింది. అదే అమెరికాలో అయితే 62 మందికి టీకా వేయడం జరిగింది. మన దేశంలో మనం గమనిస్తే మన జనాభాలో కేవలం 16% జనాభాకే టీకాలు వేయడం జరిగింది. అయితే ఈ టీకా ఉత్పత్తి అనేది అంత సులువైన ప్రాసెస్ కాదు. దానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలి. ఒక డోసు ఉత్పత్తి చేయాలి అంటే 3 రోజుల సమయం పడుతుంది. తయారు చేయడం, ప్యాకింగ్ చేయడం, శీతలీకరణం చేయడం, దానికి 3 రోజుల పని దినాలు పడుతుంది. అప్పుడే దాన్ని డిస్ట్రిబ్యూషన్కు పంపడం జరుగుతుంది. అయితే మన భారత ప్రభుత్వము 1 మే నుండి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా టీకా పంపిణీ చేస్తాము అని వారు ముందుకు వచ్చారు. కానీ అది అంత ఈజీగా జరిగే ప్రక్రియ కాదు. దీనికోసం దాదాపు 6-7 మాసాల సమయం అయినా పడుతుంది అనేది మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో ఈ రోజు వరకు 2 టీకా కంపెనీలు పంపిణీ జరుగుతుంది. ఒకటి కోవాక్సిన్ మన దేశీయ టీకా, రెండవది కోవిషీల్డ్, అది ఆస్ట్రాజెనికా కంపెనీ వారి టీకా పంపిణీ చేయడం జరుగుతుంది. అదే రకంగా మనం ఇతర దేశాలతో మనం కంపేర్ చేస్తే, ఉత్పత్తిని గురించి కంపేర్ చేస్తే, చైనాలో 141.6 మిలియన్ టీకా డోసులు తయారు చేయడం జరిగింది. అమెరికాలో 103 మిలియన్ టీకా డోసులు తయారు చేయడం జరిగింది. మన దేశంలో 100 మిలియన్స్ డోసులు తయారు చేయడం జరిగింది. అయితే ఈ టీకా ప్రక్రియ అనేది ఈ వైరస్ను ఎదుర్కోవాలి అంటే ఇది ఉంటేనే మనము సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. మనం ఖండాంతర వారీగా పరిశీలిస్తే ఈరోజు వరకు ఉత్తర అమెరికాలో 45% ప్రజలకు టీకా వేయడం జరిగింది. అది ఫస్ట్ డోసు కావచ్చు, లేదంటే సెకండ్ డోసు కావచ్చు. అదే రకంగా ఐరోపా ఖండంలో మనం పరిశీలిస్తే 28%, దక్షిణ అమెరికాలో 16%, మన ఏషియన్ ఖండంలో 10%, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 5%, ఆఫ్రికాలో 1.3%. అంటే ఆఫ్రికా దేశాలు చాలా బీద దేశాలు. అక్కడ టీకా పంపిణీ, టీకా వేయడం చాలా నెమ్మదిగా జరుగుతుంది అనేది చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈరోజే ఒక అలారం బెల్ అనేది ప్రపంచానికి చాటింది. ఏంటంటే ధనిక దేశాల్లోనే టీకా అనేది త్వరగా దొరుకుతుంది, అదే బీద దేశాలలో టీకా ఇప్పటికి కూడా చేరడం లేదు అని. ఇది ఒక రకంగా చూస్తే మానవ హక్కుల ఉల్లంఘనే అని చెప్పవచ్చు. దీని గురించి ఐక్యరాజ్య సమితి, అదే రకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఈ తారతమ్య భేదాలు లేకుండా చేయాలి, మానవాళిని కాపాడాలని కోరుకుంటూ నా ఈ ప్రసంగాన్ని విన్న అందరికీ ధన్యవాదాలు.